నమస్తే సార్, మీ పేరు ఏం పేరు? మా పేరు ప్రేమనాథ్ రెడ్డి. ఏ ఊరండి మీది? సీకేపల్లి మండలం, అది అనంత సబ్సిడీ డిస్టిక్ వస్తుంది. ఏ రకమైన సీడ్ వేసారండి? ఇది రవి సీడ్స్ వాళ్ళది ఛాలెంజర్ 11 వేసాను. ఇంతకు ముందు గతంలో ఏం సాగు చేసిండ్రు? ముందు సాహిత్య వేస్తుంటే దాంతో పోలిస్తే బాగుంది. కీపింగ్ క్వాలిటీ బాగుంది, ప్లస్ సైజు, ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా జరుగుతుంది. ఎన్నో కటింగ్ చేస్తారండి? ఇది ఇంకా లేదు, ఫస్ట్ కటింగ్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ చేస్తున్నారు. దానికి దీనికి క్రాప్ లో ఎటువంటి తేడా అన్నా ఉందా? ఉంది. సాహాతో పోలిస్తే కొంచెం స్పీడ్ ఉంది తోట. ఫ్రూట్ సెట్టింగ్ కానీ కొంచెం బాగా జరుగుతుంది. సాహిత్యతో పోల్చుకుంటే అండి? సాహిత్యతో కూడా పోల్చుకున్నా స్పీడే తోట. తోట తొందరగా కటింగ్ పడుతుందా? తొందరగా కటింగ్ పడుతుంది. ఏమన్నా కానీ దాని గుణాన్ని వెళ్ళిపోతుంది. అంటే చెట్టుకు కెపాసిటీ కూడా బాగుంది, అంటే రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. గ్రోతింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎన్ని స్ప్రేయింగ్ ఇచ్చినారండి? ఇప్పటికి 20 అయింది. దీనికి వచ్చేసి బ్లైట్ గానీ, ఎర్నల్ గానీ, బూడిద గానీ, సాహోతో గానీ, ఛాంపియన్ తో గానీ సాహిత్యతో పోలిస్తే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? బ్లైట్ అయితే తక్కువ ఉంది. బ్లైట్ తక్కువ, ఎండు తెగులు కూడా తక్కువ బాగా. దీనికి మినిమం మీరు నాటిన మొక్క ఎంత అండి? 1000 మొక్క నాటిన. శాంపుల్ ఇచ్చినారు, శాంపుల్ నాటినా. ఎన్ని బాక్సులు దిగొచ్చు అనుకుంటున్నారు మీరు? నేనైతే ఒక 600 అనుకుంటున్నా. 1000 మొక్కకి 600 దిగొచ్చు. బహుశా మీరు నేలంతా ఇదే నాటింటే ఏమనుకుందరు? ఇంకా ఎక్కువ దిగేది బాగా అనుకుంటున్నా. యాక్చువల్ గా అయితే ఈ పంట క్రాప్ బాగుంది అనుకుంటున్నాను. సీడ్ రవి సీడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అని చెప్తున్నారు. ఓకేనండి, నమస్తే, ధన్యవాదాలు.